హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వర్కౌట్ వచ్చేసి నాది బ్యాక్ అండ్ చెస్ట్. బ్యాక్ ఏమో వెయిట్ వర్కౌట్స్ అండ్ చెస్ట్కి వచ్చేసి బాడీ వెయిట్ వర్కౌట్స్. బ్యాక్ వర్కౌట్స్ కోసం ఫస్ట్ ఇవాళ డెడ్ లిఫ్ట్ మంచిగా 10 days గ్యాప్ ఇచ్చి ఇవాళ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి 25 2 ప్లేట్లు 50 2 100 120 kgsతోని. తర్వాత వచ్చేసి 150 kgsతోని స్మూత్గానే వచ్చేసినాయి రెప్స్. అండ్ దిస్ ఈజ్ ది థర్డ్ రెప్. ఎక్స్ప్లోజివ్గా రెప్ తీయడానికి ట్రై చేస్తుండే ఇవాళ. దాని పర్ఫార్మెన్స్ మీద 190 టచ్ చేయాలో వద్దో డిసైడ్ చేద్దామని. ఇది వచ్చేసి 170 నేను ఎక్స్ప్లోజివ్గా ట్రై చేసినా కానీ అంత ఫాస్ట్గా రాలేదు. సో చూద్దాం. నెక్స్ట్ డైరెక్ట్ 190 కాకుండా 180తో ట్రై చేసిన. 180 కొంచెం టైం తీసుకొని ఫుల్ ఎక్స్ప్లోజివ్గా ట్రై చేస్తే ఎక్స్ప్లోజివ్గా రాలేదు, చాలా స్లోగా వచ్చింది లిఫ్ట్. సో మేబీ ఈరోజు 190 ట్రై చేయొద్దు. 190 ట్రై చేస్తే చాలా స్ట్రగుల్ అవుతూ వస్తుంది. సో వద్దు. ఇంకా 180తోనే సెకండ్ టైం మళ్ళీ ట్రై చేసిన. నేను మళ్ళీ ఫాస్ట్గా ట్రై చేసిన ఈసారి, బట్ సేమ్ అంతే స్పీడ్తో వచ్చింది. సో ఇట్స్ ఫైన్. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి స్ట్రెంగ్త్ మోర్ ఓవర్ కట్ కూడా నడుస్తుంది. కట్ సెకండ్ వీక్ నడుస్తుంది కాబట్టి స్ట్రెంగ్త్ అట్లనే ఉంది, పెరగలేదు. సో 190 ఇవాళ వద్దనుకొని నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వర్కౌట్ కోసం లెక్క ప్రకారం బాడీ వెయిట్ వర్కౌట్స్ చేయాలి. బట్ నాకు బెంచ్ మళ్ళీ గుంజింది. బెంచ్ కొడదామని చెప్పేసి 60 kgs 80 kgs ఇది 100 kgsతోని మరీ రెప్స్ కాకుండా 2 reps మంచిగా నీట్గా అనిపించేసరికి 110 kgs ట్రై చేసిన. 110 kgs వచ్చేస్తుంది. కాకపోతే యాజ్ యూజువల్ ఎక్స్ప్లోజివ్ పుష్ ట్రై చేసిన. ఫాస్ట్గా పుష్ ట్రై చేస్తే నీట్గా వచ్చి నేను సాటిస్ఫైడ్ ఉండే కాబట్టి 120 kgs ఇవాళ ట్రై చేసిన. నేను రెడీ లేను 120 kgsకి, బట్ 110 kgs స్మూత్గా వచ్చేసరికి 120 kgs నాకు ట్రై చేయాలని ఉండే ఇవాళ. సో కొంచెం కాన్ఫిడెంట్గానే మంచి స్పాటర్ని పెట్టుకొని ట్రై చేసి చూసిన. సో 120 kgs వచ్చేసరికి మిడ్వే దగ్గర బ్రేక్ పడ్డది. అండ్ స్పాటర్ యాజ్ యూ కెన్ సీ బ్యూటిఫుల్ స్పాట్ ఇచ్చిండు జస్ట్ ఫింగర్తోని. అండ్ దిస్ ఇస్ ద రిప్లే. సో యా, మేబీ ఇంకొక 1 kg గ్రామ్స్ ఆర్ మేబీ ఒక 500 grams ఆర్ 1 kg అరౌండ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి మనం. సో షౌట్అవుట్ టు దిస్ స్పాటర్ ఉదయ్, థ్యాంక్ యూ సో మచ్. 120 kgs కొట్టినాక ఇంకా బ్యాక్ ఈ డిప్స్ వర్కౌట్కి వచ్చేసిన. చెస్ట్ కోసం ఇవాళ డిప్స్ ఫుల్ క్రేజీ వెళ్ళిపోయినాయి ఇవాళ బాడీ వెయిట్ వర్కౌట్స్ కాబట్టి. ఇది 50 వాల్యూమ్ కంప్లీట్ చేసినాక డిప్స్కి సూపర్ సెట్ ఇంక్లైన్ ప్రెస్ పెట్టుకున్నా. ఈ 50 డిప్స్ తర్వాత 50 సూపర్ సెట్, ఇంక్లైన్ డిప్స్ ఇంకా ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ ఇంకా డిప్స్, ఈ రెండు కలిపి సూపర్ సెట్. సో టోటల్ వాల్యూమ్ వచ్చేసి 100 కంప్లీట్ అయినది. ఈ ఇంక్లైన్ ప్రెస్ వచ్చేసరికి ఫస్ట్ 60 kgsతో ట్రై చేసి స్మూత్గా వచ్చినాయి. రెప్స్ హై పెట్టుకున్నా. రెప్స్ అట్లీస్ట్ 10 రావాల్సిందే. 10 reps తీయాల్సిందే సూపర్ సెట్లో కూడా. 10 reps ఇంక్లైన్ ప్రెస్, 10 reps డిప్స్వి. ఇట్లా 60 kgs వచ్చేస్తుంది. 60 kgs ఫైన్. అండ్ 60 kgs నీట్గానే వచ్చింది అని చెప్పేసి ఐ వాజ్ కాన్ఫిడెంట్ 80 kgs కూడా పెట్టేద్దామని చెప్పేసి. 80 kgs యూజువల్గా నాకు బల్క్ టైంలో 15 reps వచ్చేస్తుండే. సో ఈసారి కట్ టైంలో 10 reps తీసేద్దాం అని చెప్పేసి స్పాటర్ గీటర్ ఏం లేకుండా ట్రై చేసిన. ఇది 4 5 6th rep దగ్గర స్లో అయింది నాది. 7 8 ఇంకా 2 reps అని కాన్ఫిడెంట్గా తీస్తుండే. 9 అండ్ లాస్ట్ 1. బట్ ఐ వాజ్ రాంగ్. స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువ పడిపోయింది. సో స్పాటర్ లేకుండా ఎట్లనొకట్లా మేనేజ్ చేసుకున్నా. ఇది 80 ఫైన్, 80 లైట్ ఐ కెన్ హ్యాండిల్. 100 kgs అయితే భయపడుతుండేమో, బట్ 80 kgs కాబట్టి ఈజీగానే లేపి పక్కన పెట్టేసిన. సో యా, కట్ వల్ల స్ట్రెంగ్త్ పడ్డది మనది, కొంచెం పడ్డది. తర్వాత స్పాటర్ని పెట్టుకొని ఈసారి సేమ్ వెయిట్ 80 kgs ఒక్కొక్క రెప్పు గుద్దుకుంటా లేపిన. అసలు నేను ఎట్లాకెళ్ళి 10 టచ్ చేయాల్సిందే, అట్లా ఎట్లా పడుతుంది, నా స్ట్రెంత్ పడ్డం ఏంది అని చెప్పేసి. సో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే, స్పాటర్ ఉన్నాడు అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా తీసిన. స్పాటర్ వస్తున్నా కూడా వద్దు నేను తీస్తా అని చెప్పేసి ఉండమన్నా.
9 రెప్స్ ఫుల్ కాన్ఫిడెంట్గా తీసినాక 10th రెప్ స్టార్ట్ చేసేసరికి 10th రెప్ అవుట్ అయింది మళ్ళీ యాజ్ యూజువల్. మా స్పాటర్ ఏమో ఆయన బిజీ, నేను ఫెయిల్ అయ్యి తీరా అంటుంటే ఆయన బాడీ చెక్ చేసుకుంటుండు. ఇక ఏంద్రా అనుకున్నా నేను. బట్ యా, సో 80 kgsతోనే 9 రెప్సే వస్తాయంట, 10 రావంట. సో ఇక్కడతోని జస్ట్ ది వర్కౌట్ అయిపోయింది. దాని తర్వాత బ్యాక్ మెషిన్, రోయింగ్ లేని బ్యాక్ వర్కౌట్ ఉండదు. సో రోయింగ్ ఇది ఒక హారిజాంటలిష్ పుల్ బికాజ్ ఇది లోరో మెషిన్తోని ఫిక్స్డ్ వెయిట్ 50 kgs 100 kgs పెట్టుకొని లో వాల్యూమ్ పెట్టి గుంజిన. దాని తర్వాత ఇది వేరే రోప్ గ్రిప్తోనే ట్రై చేసిన, అందుకని మరీ ఫుల్ స్టాక్లో పెట్టి తీయకుండా కొంచెం తక్కువ వెయిటే పెట్టి తీసిన. 7-8 రెప్స్. కానీ నచ్చలేదు నాకు ఈ వేరియేషన్ ఎందుకో. నాకు నార్మల్ గ్రిప్పే నచ్చుతుంది, ఈ గ్రిప్ సరిగ్గా లేదు, గ్రిప్ కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా దాని తర్వాత బ్యాక్ డేది మెయిన్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్. ఇది ఫిక్స్డ్ వెయిట్ 70 kgs పెట్టి గుంజుకుంటా పోయినా. ఇంకా నేను 100 రెప్స్ ఫుల్ ఆన్ హైపోట్రోఫీ పెట్టుకున్నా. నేను మ్యాక్స్ హైపోట్రోఫీ వచ్చేసి 15 రెప్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. కాకపోతే నేను 15 రెప్స్ ఒకటే సెట్లో తీయకుండా క్లస్టర్ సెట్ పెట్టుకున్నా. అంటే 7 రెప్స్ కొట్టి 30 seconds ఆగి మళ్ళీ 8 రెప్స్ అట్లా 50 రెప్స్ క్రాస్ అయినాక తర్వాత 15 రెప్స్ ట్రై చేస్తుండే. ఈ లాస్ట్ సెట్ 100 రెప్స్ కంప్లీట్ అయ్యే సెట్. సో ఇది ఫెయిల్యూర్కి ఎట్లా తీసుకెళ్తానో చూడండి గైస్. సో కంప్లీట్ రెప్ రాకపోయినా కూడా ఐ కెప్ట్ గోయింగ్, పార్షల్స్ అయినా కూడా ఐ కెప్ట్ గోయింగ్. మొత్తం డ్రైన్ అవుట్ అయిపోవాలి మజిల్ అని చెప్పేసి. పుల్ వేరియేషన్లో ఎస్పెషల్లీ ఈ లాట్ పుల్ డౌన్లో ఫుల్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఇది ఎంత స్లోగా వదిలితే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇంకా లాస్ట్కి వచ్చేసి నాది లో ఇంటెన్సిటీ కార్డియో కట్ నడుస్తుంది కాబట్టి మంచిగా 30 minutes గుంజిన దీన్ని ఇంక్లైన్ పెట్టుకొని. ఇక్కడతోని సెషన్ క్లోజ్.